సో మహా న్యూస్ మీద దాడి చేసిన బీఆర్ఎస్ నాయకులు ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ కుటుంబం మీద కేటీఆర్ మీద తప్పుడు ఆరోపణలు చేస్తా ఉన్నారు, తప్పుడు తమ్ముళ్ళు చేస్తా ఉన్నారు అని చెప్పి దాడులు చేసినారు. సో పచ్చ మీడియానంట, అది ఆంధ్ర మీడియానంట వెళ్ళిపోవాలంట. మరి నమస్తే తెలంగాణ టీ న్యూస్ పింక్ మీడియానా? మరి వాళ్ళ పార్టీ జనం పిచ్చోళ్ళ ఏమన్నా? అది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఛానల్ కాదా? అంత అమాయకుల ప్రజలు. సరే పింక్ మీడియా, వైఎస్ఆర్సీకి సంబంధించిన సాక్షి, మరి అదేం బ్లూ మీడియా అంటారా దాన్ని? ప్రతి రాజకీయ పార్టీకి సంబంధించిన ఛానల్ మెయింటైన్ చేస్తూ ఉన్నారు, దానికి పార్టీ తరపున సపోర్ట్ జరుగుతూ ఉన్నది. ఏ పార్టీ ఏం కొత్త ఏం కాదు. బీఆర్ఎస్ పార్టీ 10 టీవీని మెయింటైన్ చేస్తూ ఉంటుంది, టీ న్యూస్ మెయింటైన్ చేస్తూ ఉంటుంది. టీడీపీ పార్టీ కూటమి ప్రభుత్వము ఆంధ్రజ్యోతి, TV5, మహా న్యూస్ని మెయింటైన్ చేస్తూ ఉంటుంది. సాక్షి, NDTV, TV9 ఏమో వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేస్తూ ఉంటుంది. ఇలా తెలుసుకోవాల్సిన విషయం ఏముంది? అన్ని రాజకీయ పార్టీలకు, అన్ని పార్టీలకు సంబంధించిన మీడియా సంస్థలు ఉన్నాయి, యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. ఒక్కొక్క పార్టీకి దాదాపుగా ఒక 50 నుంచి 100 యూట్యూబ్ ఛానల్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. ప్రజలకు అందరికి తెలుసు, జనం ఏం పిచ్చోళ్ళు ఏం కాదు అని తెలిసి కూడా మళ్ళీ పచ్చ మీడియా అంటారు. పింక్ మీడియా ఉంది, పచ్చ మీడియా ఉంది, బ్లూ మీడియా ఉంది. ప్రజలకు అందరికి తెలుసు. ఫస్ట్ ఈ రాజకీయ పార్టీలు ఈ మీడియా సంస్థలలో ఏలు పెట్టకుండా ఉంటే వాస్తవాలన్నీ ప్రజలకు బయటకు వస్తూ ఉంటాయి. ఎవరి పార్టీకి సంబంధించిన మీడియా సంస్థల్లో వారి పార్టీ భజన చేసుకుంటూ ఉంటారు. ఒక పార్టీకి ఒకటి నచ్చదు. సో మహా న్యూస్ పచ్చ మీడియా అయితే, టీ న్యూస్ పింక్ మీడియా, సాక్షి బ్లూ మీడియా. ఇలా తెలుసుకోవాల్సిన విషయం ఏముంది? అసలు ఎందుకు వెళ్ళిపోవాలి ఆంధ్ర? తెలంగాణ ఏమైనా కేసీఆర్ కుటుంబానికి రాసి ఇచ్చినారా? లేకపోతే కేసీఆర్ ఏమైనా తెలంగాణకి రాజువా? లేకపోతే ఇండియాలో భాగం కదా తెలంగాణలో? అర్థమైతే లేదు. ప్రతిపక్ష నాయకుడు ఓన్లీ ఎమ్మెల్యే, జస్ట్ కేటీఆర్ ఒక ఎమ్మెల్యే. అసలు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, ఇక్కడ నాకు బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన వ్యక్తులు ముఖ్యమంత్రి అర్థమైతే లేదు. ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోతున్నారు ఈ వ్యక్తుల మీద? వీళ్ళు ఆగడాలు ఇట్లనే పెరిగిపోతా ఉంటాయి. అక్కడ వైఎస్ఆర్సీపీ, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ విచ్చలవిడిగా వీళ్ళు చేసిన పనులు ఆగట్లేదు. ఎందుకంటే ఇక్కడ సీఎంలు ఎట్లాంటి యాక్షన్ తీసుకుంటలేరు వాళ్ళ వ్యక్తుల మీద. ఏదో మాటలలో, స్పీచ్లలో, ప్రజల మధ్యలోకి వెళ్ళినప్పుడు స్పీచ్లలో తప్ప వాస్తవంగా ఇక్కడ యాక్షన్ ఎట్లాంటిది లేదు. అందుకే వాళ్ళు రెచ్చిపోతూ ఉన్నారు. ఇంకోటి, తెలంగాణను కేసీఆర్ కుటుంబానికి ఏం రాసియలే. ఇది ప్రజాస్వామ్య దేశం. ఏదన్నా తప్పుడు న్యూస్ ప్రచారం చేస్తే దాని మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చుకోవాలి, కోర్టుల పరంగా తేల్చుకోవాలి. కానీ దాడులు చేయడం ఏంటి? కరెక్ట్ కాదు ఇది బీఆర్ఎస్ పార్టీకి.